నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు మనతో. నమస్కారం భరద్వాజ గారు. నమస్తే అండి. భరద్వాజ గారు, గత 2-3 నెలలుగా అడవిలో జరుగుతున్న ఎన్కౌంటర్ల విషయాన్ని చూసినప్పుడు ఇది అమిత్ షా తాను తీసుకున్న నిర్ణయం మేరకు లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మావోయిస్టు ముక్త భారత్ లేదా నక్సల్ ముక్త భారత్ అని చెప్తున్నాడు ఆయన. అవును కదా, దాంట్లోనే జరుగుతుంది అని అనుకుంటే చనిపోతున్న వాళ్ళు పక్కన కనపడుతున్న ఆ రైఫిల్స్, గన్స్ ఇవి కనబడుతున్న తీరు చూసినప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది. వీళ్ళు నిజంగా నక్సల్స్ని చంపుతున్నారా? నక్సల్స్ పేరుతోటి ఈ గన్స్ అయితే నక్సల్స్ దగ్గర ఉండే వాళ్ళు కూడా అడ్వాన్స్ అయి ఉంటారు కదా, ఎప్పుడో పాతకాలం నాటి ఇవే కనపడతా ఉన్నాయి. నిజంగా చనిపోతుంది ఎవరు అనే దాని మీద కొన్ని అనుమానాలు వినబడుతూ ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే పట్టుకుని కాల్ చేయటం, కాల్ చేసిన తర్వాత బాడీస్ పక్కన గన్స్ పడేయటం అనేది ఒక కల్చర్ చాలా కాలంగానే మన దగ్గర నడుస్తుంది. ఇది కొత్త కల్చర్ ఏం కాదు. అలాగే అడవుల్లో ట్రైబల్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఉంటుంది న్యాచురల్గానే. కాబట్టి ట్రైబల్ రిక్రూట్మెంట్ లేకుండా అక్కడ పార్టీలు బతికేటువంటి అవకాశం కూడా లేదు. నాయకత్వంలో ట్రైబల్స్ ఉన్నారా లేదా అనేది ఒక చర్చ జరుగుతోంది. నాయకత్వ స్థానాల్లో కూడా వాళ్ళు ట్రైబల్స్ రావాలి అనేటువంటి ఒక చొరవ తీసుకోవాలనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. కానీ డెఫినెట్గా వాళ్ళ రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి చనిపోతున్నటువంటి వాళ్ళలో వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది మాత్రమే కారణం కాదు, ట్రైబల్స్ మీద కూడా యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం. అంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతో జరుగుతోంది ఇది. ఇందులో అడవుల్ని ఖాళీ చేయించడం అనేది వ్యూహాత్మకంగా చేస్తున్నారు వీళ్ళు. మనం మణిపూర్లో చూసాం అది దాదాపు. అంటే ఒక మత కల్లోలంగా దాన్ని క్రియేట్ చేసి 2 మతాల మధ్య ఘర్షణగా మార్చి ఒక చిచ్చు రాజేశారు అక్కడ. అక్కడేదో మైన్స్ ఉన్నాయని. మైన్స్ అంటే అడవుల మీద అదుపు తీసుకోవటం, అడవులనే కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ ప్రొటెక్ట్ చేయటం కోసం నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మొత్తంగా ప్రతి చోట కూడా, ఉదాహరణకు మనం తెలంగాణలో హైడ్రా చూస్తున్నాం, ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతోంది. అందులో భాగంగానే ఈ అడవుల్ని కూడా కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అక్కడి నుంచి ఆదివాసీలని బయటకు గెంటేసేటువంటి కార్యక్రమమే జరుగుతోంది. అంటే అభివృద్ధిలో భాగం చేస్తున్నాం మేము వీళ్ళని అని చెప్తున్నారు. ఆ ప్రాసెస్లో వీళ్ళని అడవులు ఖాళీ చేయించేస్తున్నారు. గతంలో బాక్సైడ్ తవ్వకాలు జరిగినాయి. ఈ బాక్సైడ్ తవ్వకాలు జరిగినప్పుడు గిరిజనులు ఎందుకు వ్యతిరేకించారు? ఈ బాక్సైడ్ ఉన్నటువంటి గుట్టల మీద వర్షపు నీరు నిలవ ఉంటుంది, నిలవుండి అది నదిగా మారి వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడేది. మీరు బాక్సైడ్ కోసం గుట్టలు తవ్వేస్తే వాళ్ళ వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకని వ్యతిరేకించారు ఆ రోజున. వ్యతిరేకిస్తే వీళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, వీళ్ళ వెనకాల నక్సలైట్లు ఉన్నారు అని చెప్పి దాడులు చేశారు. అక్కడ వేదాంత గురించి కావచ్చు, ఇక్కడ విశాఖపట్నంలో కూడా అదే జరిగింది. కాబట్టి ఒక ప్రోగ్రామ్గా అటవీ సంపదని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం అక్కడి నుంచి గిరిజనులను తరలింపులో భాగంగా వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు వాళ్ళ మీద జరుగుతున్నాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ కావచ్చు, లేదు వాళ్ళతో ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి ఉద్యమ పార్టీ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మనకి ఎన్కౌంటర్ అనేది కొత్త ఏం కాదు. ఇప్పుడు ఇది గతంలో అల్లూరి సీతారామరాజుది కూడా ఎన్కౌంటరే. తెలుగు రాష్ట్రాల్లో నమోదైనటువంటి మొదటి ఎన్కౌంటర్ అల్లూరి సీతారామరాజు. ఆ రోజున అతను నిరాయుధుడిగా ప్రభుత్వానికి లొంగిపోవటమే ప్రోగ్రామ్గా నడుస్తున్నటువంటి సమయంలో పట్టుకుని కాల్చేశారు ఆయన్ని. కాల్చేసి ఒక కథనాన్ని ప్రచురించింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. ఏమని చెప్పింది? అతను మా మీద దాడి చేయబోతే మేము ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోయాడని చెప్పారు. అదే ప్రకటనను కాపీ పేస్ట్ చేసి ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్కౌంటర్ అనే మాటే నిజానికి బూటకపు ఎన్కౌంటర్లు.
బూటకపు ఎన్కౌంటర్ అనే మాట లేదు, ఎన్కౌంటర్ అనే మాటే ఉంది. అంటే మనకు సినిమాల్లో కూడా వచ్చేసింది ఆ మాట, ఎన్కౌంటర్ చేసి చంపేస్తానని. ఎన్కౌంటర్ చేసి చంపేయటం అంటే అవతల వాడు కూడా కాల్పులు జరపాలి కదా. అంటే బూటకపు ఎన్కౌంటర్నే ఎన్కౌంటర్గా మాట్లాడేసుకుంటున్నాం మనం తెలియకుండానే. యాక్చువల్లీ కౌంటర్ ఒకవైపు నుంచి జరిగితే కౌంటర్, కౌంటర్ రెండు వైపులు జరిగితే ఎన్కౌంటర్. అసలు అవతల వాడి చేతిలో ఆయుధమే ఉండదు, మీరేమో ఆయుధం ఉందని చెప్పి ప్రచారం చేస్తారు, ప్రచారం చేసి వాడిని చంపేస్తారు. వాడి చేతిలో ఆయుధం ఉండదు. సీతారామరాజు విషయంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్న చాలా కేసుల్లో అదే జరుగుతోంది. కాబట్టి ఇలా ఒక ముసుగు వేసి చెప్పడం అనేదే ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లని కూడా అట్లనే చూడాలంటారా? కొన్ని అలాంటివి కూడా ఉన్నాయి, కొన్ని రియల్ ఫైట్లు ఉన్నాయి, కొన్ని పట్టుకుని దొరికిన వాళ్ళని తీసుకెళ్ళి కాల్ చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము కూడా ఓపెన్గా ఏరేస్తామనే మాట వాడలేదు. మొదటిసారిగా అమిత్ షా గారు నక్సల్ ముక్త్ భారత్ అన్నాడు. అంటే అమిత్ షా కంటే ముందు నక్సల్ ఏరివేత గురించి బలంగా మాట్లాడింది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. ఎందుకు మాట్లాడారు? ఆయనంత బలంగా మాట్లాడటానికి, అమిత్ షా గారు ఇంత బలంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, మార్కెట్ ఎకానమీలోకి మన దేశం ప్రవేశించిన తర్వాత ఈ వనరుల వినియోగం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెరిగింది ప్రభుత్వాలకి. ఈ వనరుల వినియోగం అంటే కార్పొరేట్లకి అవకాశం కల్పించటం. మీరు ముందు మాట్లాడింది వేరు కదా, పర్యావరణ పరిరక్షణ అని అన్నారు, ఇప్పుడేమో వనరుల వినియోగం అని అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కాదండి, పర్యావరణ పరిరక్షణ అనే ప్రోగ్రామే లేదు. పర్యావరణం కాపాడటం లేదు. పర్యావరణ కాపాడటం అయితే వీళ్ళు అడవుల జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు అడవులకి ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? అడవుల జోలికి అంటే ఈ లోపల ఉన్నటువంటి సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పటం. ఇప్పుడు వేదాంత లాంటి కంపెనీకి బాక్సైడ్ తవ్వుకోవడానికి ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? బాక్సైడ్ అలా ఉంటే ఆ గుట్టల మీద ఉండేటువంటి నీళ్లు జనాలకి వ్యవసాయానికి ఉపయోగపడేవి. వాళ్ళకి ఆ బాక్సైడ్ తవ్వుకుని అనుభవించాలనే కోరిక లేదు గిరిజనులకి. జస్ట్ అది ఉంటే నీళ్లు నిలబడతాయని అనుకున్నారు అంతే. వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు వీళ్ళు అభివృద్ధి అనే పేరుతో. అభివృద్ధి అనేది కొంతమందికి అభివృద్ధి, కానీ ఆ అభివృద్ధి కింద నలిగిపోయే జీవితాలు చాలా ఉంటాయి. వాటి గురించి ఎవరు పట్టించుకోరు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ మాట గుర్తొచ్చింది నాకు, నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అని ఆయన ఎందుకు అన్నారు మరి ఆ మాట? ఖమ్మంలో అన్నాడు ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడు ఆయన. ఎన్నికల ప్రచారంలో భాగంగానే అన్నాడు, కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎన్కౌంటర్లు మాత్రమే కాదు, మిస్సింగ్ మరణాలు జరిగినాయి, కోవర్ట్ ఆపరేషన్లు జరిగినాయి. ఇదంతా అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇది తప్పని వ్యవహారంగా మారిపోయింది. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనల్ని ఏదో మేరకు కంట్రోల్ చేసే ప్రయత్నం వెంగళరావు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన హోంమంత్రులు అందరూ చేశారు. శ్రీకాకుళ ఉద్యమాన్ని అణిచివేసిన సందర్భంలో బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెంగళరావు గారు హోంమంత్రిగా ఉన్నాడు. ఆ ఉద్యమాన్ని అణిచివేసిన తర్వాత ఈ ఉద్యమం ద్వారా ఏం సాధించారని ప్రశ్నిస్తారు ఇప్పటికీ. కానీ ఆ ఉద్యమం వల్లనే ఐటీడీసీలు వచ్చినాయి మనకి. ఓకే ఓకే ఓకే. అలాగే రకరకాల ప్రయోజనాలు చేకూరినాయి అడవుల్లో. ఇప్పుడు అటవీ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా అడవుల నుంచి ఆదివాసీల్ని ఖాళీ చేయించడం అనేది యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఆ స్వీకరించిన సందర్భంగా జరుగుతున్నటువంటి గొడవ ఇదంతా. ఛత్తీస్గఢ్ ఏరియాలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ కూడా ఆ ఖాతాలోనే చూడాలి. ఆ ఖాతాలో భాగంగానే ఇప్పుడు వరుసగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు కొన్ని జరగడం వల్ల అప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి, కొంతమంది చనిపోతూ వచ్చారు, రిక్రూట్మెంట్ ఇక ఆగిపోతుందేమో అని అనుకున్నారు. మరి ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ఇలాంటి ప్రకటనలు చేసి వెళుతున్నప్పుడు ఇక మావోయిస్ట్ పార్టీలు, నక్సల్స్ ఉంటారా? ఇక వాళ్ళ మనుగడ ఉంటుందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అణిచివేత ఉన్నప్పుడు దానికి నిరసన కూడా ఉంటుంది. అది గతంలో ఉన్నట్టు లేదు, కానీ ఏదో మేరకు ప్రొటెస్ట్ అయితే నడుస్తోంది.
ఆ నడుస్తున్న ప్రొటెస్ట్ను కూడా కంట్రోల్ చేయడం కోసం నక్సల్ ముక్త్ భారత్ అంటున్నాడు ఆయన. ఈ నక్సల్స్ అంటే అడవిలో ఉండేవాళ్ళేనా లేదా అర్బన్ నక్సల్స్ అని మళ్ళీ కొత్తగా ఒక పేరు తీసుకు ఏదైనా కావచ్చు. అంటే ఆ ఉద్యమానికి మద్దతుగా ఎక్కడ మాట్లాడేవాడైనా ఇబ్బందే అనుకుంటే బయట మాట్లాడే వాళ్ళ మీద కూడా వాళ్ళు దాడులు చేయొచ్చు, జరుగుతున్నాయి ఆల్రెడీ. ఎన్ఐఏ పేరుతో బయట జరుగుతున్నటువంటి దాడులు కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు సాయిబాబాని అంతకాలం ఎందుకు పెట్టి కూర్చున్నారు అక్కడ? దాదాపు ఆయన మరణానికి ముందు కదా బయటకు వదిలింది. ఇంకైపోయింది. జైల్లో మరణించడం కంటే బయటకు పంపించిన తర్వాత ఆ మరణం బయట జరిగితే బాగుంటుంది జైల్లో జరగటం కన్నా కూడా అని కదా ఆయన్ని ప్రజాక్షేత్రంలోకి వదిలిపెట్టారు. ఎందుకు వరవర్రో ఈ రోజుకి ఎందుకు బాంబేలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది? ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఆయన హైదరాబాద్ నేను వస్తానా, నా శరీరం వస్తుందా అని మాట్లాడుతున్నాడు ఆయన. అవును. కాబట్టి ఈ ఎన్ఐఏ దాడులు, ఈ హడావిడి ఇదంతా అర్బన్ ఏరియాల్లో కూడా కంట్రోల్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇది ఆపరేషన్ జరుగుతోంది. అయితే అక్కడ కేవలం నక్సల్ ముక్త్ భారత్ మాత్రమే కాదు, గిరిజన ముక్త్ భారత్ కూడా చేస్తున్నారు. అందుకనే ఎక్కువ కాన్సన్ట్రేషన్. పాత రోజుల్లో ఎక్కడైనా రైతాంగ ఉద్యమాలు జరిగితే అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని పంపిస్తే ప్రభుత్వాలు, పత్రికల వాళ్ళు ఒక వాక్యం రాసేవాళ్ళు. అంటే రైతు గుండె మీదుగా సరిహద్దు గీసి అక్కడికి సరిహద్దు భద్రతా దళాలని హుటాహుటిని దూకిస్తోంది ప్రభుత్వం అని. అంటే సరిహద్దు భద్రతా దళాలు ఎక్కడ ఉండాలి? సరిహద్దుల్లో ఉండాలి. వాళ్ళకి లోపల రైతాంగ ఉద్యమాల దగ్గర ఏం పని? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దాడులు చేయిస్తున్నారు, అడవుల్లో దాడులు చేయిస్తున్నారు. ఇప్పుడు సైన్యం ఉంది అక్కడ. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో సైన్యం ఉంది, జవాన్లు ఉన్నారు. ఒక 2 జవాన్లు చనిపోయారు. పోలీసులు కాదు, పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్ కాదు అది. నేరుగా సైన్యాన్నే అక్కడ పెట్టారు, మోహరించారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం దేశం లోపల యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధం ఎవరితో చేస్తోంది? నక్సల్స్తో యుద్ధం పేరుతో గిరిజనులతోనే యుద్ధం చేస్తోంది. అది పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచించుకుంటారు. దీన్ని ఎదుర్కోగలమా లేదా అనేది వేరే గొడవ. అణిగిపోయిన ఉద్యమాలు అనేకం ఉన్నాయి. రేపు ఇంతకీ ఇది దేశానికి లేదా సమాజానికి మంచిదా కాదా అనే చర్చ కూడా వస్తే ఏం చెప్తారు? అంటే అభివృద్ధి పేరుతోనే జరుగుతాయి ఈ పనులన్నీ కూడా. అభివృద్ధి అనేదే ప్రమాదంగా మారిపోయే జీవితాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వాళ్ళకే ఈ రోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదు. వాస్తవానికి అది అభివృద్ధి. అది అభివృద్ధి. అలాగే పోలవరం కింద నిర్వాసితులైన వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ రాలే. మీరు చాలా నగరాల్లో, హైదరాబాద్ నగరంలోనే రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు, అలాగే రిహాబిలిటేషన్ సెంటర్స్లో పడుకునేవాళ్ళు, వీళ్ళని గనక వాకబు చేస్తే దానిలో చాలామంది ఏదో ప్రాజెక్టు కింద నిర్వాసితులై ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్ వచ్చి అడుక్కు తినేవాళ్ళు కానీ ఇలా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని చాలా ప్రాజెక్టులు అది అభివృద్ధి కావచ్చు, కానీ ఈ అభివృద్ధి వెనకాల నాశనం అయిపోయే జీవితాలు కూడా ఉంటాయి. ఇదే పరిస్థితి. అంటే అభివృద్ధి అనేది కొంతమంది జీవితాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి, చాలా వినకూడని మాటగా మారిపోతుంది. ఆ వినకూడని మాటగా అభివృద్ధి మారిన సందర్భంలోనే మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది. ఇదేదో కేవలం ఈయన ప్రారంభించిన ప్రోగ్రాం అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రధానమంత్రి బలంగా ఈ నక్సల్స్ ఏరివేతని సీరియస్గా పట్టించుకోవాలి అని బలంగా మాట్లాడిన వాడు మన్మోహన్ సింగ్. అంటే భారతదేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశపెట్టినటువంటి ప్రధాని కూడా ఆయనే. ఆర్థిక మంత్రి తర్వాత అనుకోకుండా ఆయనే ప్రధాని కూడా అయ్యారు. అందుకని ఆయనకి ఆ విలువ తెలుసు, ఆ మాట విలువ ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజున మాట్లాడాడు. ఎటువంటి రాజకీయ ముసుగు వేయకుండా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఉన్నా లేకపోతే ఇంకెవరున్నా ఆ మాట అంత ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన మాట్లాడేశాడు. ఆయన బ్యూరోక్రాట్ కాబట్టి మాట్లాడేశాడు. ఈయనకు అవసరం కనిపించలేదు.
అమిత్ షాకి. అందుకని ఈయన కూడా అంతకంటే ఓపెన్గా నక్సల్ ముక్త్ భారత్ అన్నాడు ఆయన. అందుకని ఈ ఆపరేషన్ కగార్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్ సార్, మొత్తానికి అభివృద్ధి అని ప్రభుత్వం చెప్పుకొస్తుంది, లేదు ఆదివాసీలు గిరిజనుల మీద యుద్ధం అనేది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో, ఎలా ప్రజలతోటి కన్విన్సింగ్గా ఇది అవుతుందో చూడాల్సి ఉంది, అంతే కదా? అంటే ప్రజాయుద్ధంగానే ముగుస్తుంది, ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగానే నేను చూస్తున్నాను. మరి చూద్దాం ప్రభుత్వం ఎట్లా కన్విన్స్ చేస్తుందో, ఐ మీన్ ఎట్లా కన్వే చేస్తుందో ప్రజలకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.